అందరికీ నమస్కారం అండి. నా పేరు దివ్య. ఈ ఛానల్ నేను నిన్ననే ఒక 2-3 రోజుల కిందట కొత్తగా స్టార్ట్ చేశానండి. ఇప్పటికి ఇది 3వ కథ అనుకుంటాను అప్లోడ్ చేస్తున్నాను. పేతాళుడి కథ. పేతాళుడి కథల వల్ల ఏమవుతుందంటే మంచి లాజికల్ థింకింగ్ వస్తుందండి. మీరు కథ వింటున్నప్పుడే లాజికల్గా ఆన్సర్ ఆలోచించుకోండి. ఎలాంటి క్వశ్చన్ అడిగి ఉండొచ్చు విక్రమార్కుడి పేతాళుడు లాస్ట్లో అని కూడా ఆలోచించవచ్చు. ఓకే, దానికి ఆన్సర్ కూడా మీరు ఆలోచించండి. కథ వింటూనే చాలా బాగుంటుంది. థింకింగ్ స్కిల్స్ పెరుగుతాయి. అసలు ఈ పేతాళ కథలు మనకి తెలుగు టెక్స్ట్ బుక్స్లో ఒక పాఠ్యాంశంగా పెడితే బాగుండండి. పిల్లల్ని లాస్ట్లో ఏమై ఉంటుంది, ఎలాంటి కథ వస్తుంది, ఇలాంటివి అడిగితే వాళ్ళకి అనలిటికల్ స్కిల్స్, థింకింగ్ స్కిల్స్ చాలా పెరుగుతాయని నా నమ్మకం అండి. మీరేమంటారు? సరే, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త ఛానల్ కదా, మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా అవసరం. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే ఇంకా సూపర్ ఆనందం. అలాగే నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేసుకోండి. లేకపోతే నేను కథ అప్లోడ్ చేయగానే మీకు తెలియదు, మీరు మళ్ళీ రారు. మీరు నా కోసం మళ్ళీ మళ్ళీ వస్తేనే కదా ఈ దివ్య చెప్పే కథలు ఎక్కువ మంది వినగలుగుతారు. ఏమంటారు? ఓకేనా? కథలోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. అంగరక్షకుడి కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని పేతాళుడు, రాజా, నువ్వు ఏ దివ్యశక్తుల్ని ఆశించి ఇటువంటి కఠోర పరిశ్రమకు పూనుకున్నావో నాకు తెలియదు. కానీ శ్రమకు సాహసానికి తగ్గ ప్రతిఫలం ప్రతిసారి లభిస్తుందనుకోవడం పొరపాటు. కొంతమంది దురదృష్టవంతులు పట్టుదలతో ఎంత కృషి చేసినా ఆశించిన స్థాయికి ఎదగలేరు. మరికొంతమంది అదృష్టవంతులు అయాచితంగా అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. ఇందుకు నిదర్శనంగా ఎంతో ధైర్యవంతుడై ఉండి ఒక్కొక్కసారి అనూహ్యంగా పిరికితనంతో ప్రవర్తించే జయసింహుడనే అంగరక్షకుడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. వైశాలి రాజ్యాన్ని విలాసవర్మ అనే రాజు పరిపాలించేవాడు. ఆయనకు మగ సంతానం లేదు. ఒకే ఒక్క కుమార్తె. ఆమె పేరు మృణాలిని. యుక్త వయస్కురాలైన కుమార్తెకు తగిన వరుణ్ణి చూసి వివాహం జరిపిస్తే తన బాధ్యత తీరిపోతుందని భావించాడు మహారాజు. మహారాజుకు జయసింహుడనే యువకుడు అంగరక్షకుడుగా పనిచేసేవాడు. కండలు తిరిగిన శరీరంతో పోత పూసిన కంచు విగ్రహంలా ఉండే జయసింహుణ్ణి కత్తి యుద్ధం, మల్ల యుద్ధం, ముష్టి యుద్ధాల్లో ఓడించగల వీరులు ఆ రాజ్యంలోనే లేరని ప్రతీతి. మహారాజుకి జయసింహుడంటే ప్రత్యేకమైన అభిమానం. రాకుమార్తె మృణాలిని జయసింహుడు మోగగా పరస్పరం ప్రేమించుకోసాగారు. కానీ ఈ విషయం మహారాజుకు తెలియదు. ఇలా ఉండగా ఒకనాడు పాటలీపుత్ర యువరాజు దీప్తివర్మ దేశాటన చేస్తూ వైశాలి నగరానికి వచ్చాడు. మహారాజు విలాసవర్మ అతన్ని సగౌరవంగా రాజభవనానికి ఆహ్వానించాడు. విలాసవర్మకు యువరాజు దీప్తివర్మను అల్లుండి చేసుకోవాలనే కోరిక చాలా రోజులుగా ఉంది. వెతకపోయిన తీగ కాలికి తగిలినట్లుగా సంబరపడిన విలాసవర్మ దీప్తివర్మకి అంతఃపురంలో ఒక ప్రత్యేక మందిరాన్ని కేటాయించి సకల సదుపాయాలు కలగజేశాడు. ఒకరోజు సాయంత్రం మహారాజు విలాసవర్మ దీప్తివర్మను వెంటబెట్టుకుని తన అశ్వగజశాలల వద్దకు వెళ్ళాడు. అశ్వశాలలో ఒక మూల ప్రత్యేకంగా కట్టివేయబడిన ఒక తెల్ల గుర్రాన్ని చూసి ముచ్చటపడిన దీప్తివర్మ, ఆహా, గుర్రం అంటే ఇలా ఉండాలి, నేను ఇప్పుడే దీన్ని ఎక్కి స్వారీ చేయదలుచుకున్నాను అన్నాడు. ఈ మాటలకు మహారాజు కంగారుపడి, తొందరపడుకునాయనా, అది అశ్వశాలకి వచ్చి వారం రోజులయ్యింది. అశ్వశిక్షకులు ఎంత ప్రయత్నించి ఇంతవరకు దీన్ని మచ్చిక చేయలేకపోయారు. అయితే నా అంగరక్షకుడు జయసింహుడొక్కడే వచ్చిన రోజునే దీన్నెక్కి అదుపులో పెట్టి స్వారీ చేసిన మొనగాడు అని హితవు చెప్పాడు.
ఆ సమయంలో పక్కనే ఉన్న అంగరక్షకుడు జయసింహుడు కల్పించుకుని, మీరీ గుర్రాన్ని అంతగా స్వారీ చేయదలిస్తే మీ వెంట రావటానికి నన్ను అనుమతించండి అన్నాడు వినయంగా. దీప్తివర్మ జయసింహుడికేసి తిరస్కారంగా చూస్తూ, ఓహో, నువ్వు అంతటి మొనగాడివా అంటూ గుర్రం కట్టు విప్పి ఎగిరి దాని మీద కూర్చున్నాడు. వెంటనే గుర్రం వాయువేగంతో దౌడు ప్రారంభించింది. అది కాసేపు అడ్డదిడ్డంగా పరిగెత్తి చివరకు దీప్తివర్మని ఒక రాళ్ల గుట్ట మీద కూలదేసింది. అతడి తలకు శరీరానికి బలమైన గాయాలు తగిలాయి. భటులు దీప్తివర్మను రాజభవనానికి చేర్చారు. జరిగిన దానికి మహారాజు చాలా విచారపడ్డాడు. రాజవైద్యుడు దీప్తివర్మకు చికిత్స ప్రారంభించి వారం రోజుల్లో అతడి గాయాలు మానేలా చేయగలిగాడు. అయినా దీప్తివర్మ బాగా నీరసించిపోయి నడవలేని స్థితిలో ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఒకనాడు అతన్ని పరామర్శించేందుకు మహారాజు వచ్చాడు. ఆయన వెంట రాకుమారి మృణాలిని, అంగరక్షకుడు జయసింహుడు ఉన్నారు. దీప్తివర్మ జయసింహుడికేసి కోపంగా చూస్తూ, జయసింహ, నిన్ను గురించి వాళ్ళు వీళ్ళు చెప్పుకోవటం నా చెవిన పడింది. రాజ్యంలోనే నువ్వు ఎదురులేని మహావీరుడువట. నిజంగా అంతటివాడివే అయితే నాతో ద్వంద్వ యుద్ధానికి కానీ కత్తి యుద్ధానికి కానీ రా. నన్ను గెలిచావంటే నువ్వు ఈ రాజ్యంలోనే కాదు, లోకంలోనే వీరాధి వీరుడు అనిపించుకోగలవు అన్నాడు. బాగా కాలు కదల్పని స్థితిలో జయసింహుడితో కత్తి యుద్ధమా అనుకుని ఆశ్చర్యపోయాడు. మహారాజు రాకుమారి మృణాలిని జయసింహుడు ఏమని జవాబిస్తాడో వినాలని కుతూహలంగా అతనికేసి చూడసాగారు. జయసింహుడు కాసేపు మౌనంగా ఊరుకుని, యువరాజా, నిస్సందేహంగా మీరు మహావీరులే. అందువల్లనే అస్వస్థత నుండి కోలుకోకుండానే నాతో పోటీకి సిద్ధపడుతున్నారు. కానీ ప్రస్తుతం మీతో పోటీకి దిగలేని నా అశక్తతకు నన్ను మన్నించండి అన్నాడు. ఇది జరిగిన కొన్నాళ్ళకి మహారాజు విలాసవర్మ ఒకనాడు 10 మంది భటుల్ని వెంటబెట్టుకుని రథంలో వేటకి బయలుదేరాడు. ఎప్పటిలా అంగరక్షకుడు జయసింహుడు ఆయన్ను వెన్నంటే ఉన్నాడు. ఒకచోట ఎత్తుగా పెరిగిన గుబురు పొద చాటున పొంచి ఉన్న పులి ఒకటి గాండ్రిస్తూ మహారాజు మీదకి లంకించింది. మహారాజు నిశ్చేష్టుడయ్యాడు. భటులు ఎక్కిన గుర్రాలు పులి గాండ్రింపు విని చెల్లాచెదురుగా పారిపోయాయి. జయసింహుడు వరలో నుండి కత్తి దూసే వ్యవధి లేనందున ఒట్టి చేతులతోనే పులిని ఎదుర్కొన్నాడు. అతను ఎంత లాఘవంగా పోరాడినా పులి పంజా దెబ్బలు తప్పించుకోలేకపోయాడు. అయితే అతడి పిడుగుల్లాంటి ముష్టిఘాతాలకు పులి వెన్ను, కంఠనాళాలు బద్దలైపోవడంతో అది నేల కొరికి బాధతో గిలగిలా తన్నుకోసాగింది. మహారాజు రథం దిగి జయసింహుణ్ణి ఆనందంతో కౌగలించుకుని, జయసింహ, నీ వంటి మహావీరుడు నా అంగరక్షకుడైనందుకు గర్విస్తున్నాను. నువ్వు ఏదైనా సరే కోరుకో, సంతోషంగా ఇస్తాను అన్నాడు. ప్రభు, నేను నా ఉద్యోగ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించటం ఘనకార్యంగా భావించడం లేదు అన్నాడు జయసింహుడు వినయంగా. అందరూ రాజధాని చేరాక మహారాజు స్వయంగా రాజవైద్యుడికి చెప్పి జయసింహుడి గాయాలకు చికిత్స చేయించాడు. ఒక పక్షం రోజుల్లో జయసింహుడు పూర్తిగా కోలుకున్నాడు. ఆ తరువాత 2 నెలలకు ఎప్పటిలాగా ఆ ఏడు కూడా రాజధానిలో వసంతోత్సవాల సందర్భంగా వివిధ పోటీలు ఏర్పాటయ్యాయి. ఒక మైదాన ప్రదేశంలో రక్షణ కోసం వలయాకారంగా నిర్మించిన వెదురు కర్రల మధ్య మదించిన ఒక ఎత్తు నిలబడి ఉన్నది. మహారాజు రాజకుమారి మృణాలిని కొంచెం ఎత్తైన ఆసనాల మీద కూర్చున్నారు. చుట్టూ నగర పౌరులు అమితోత్సాహంతో గుంపులు గుంపులుగా నిలబడ్డారు. ముందుగా ఆస్థానమల్లుడు జయభేరుడు ఎత్తుతో పోరాడేందుకు బరిలో దిగాడు. జనమంతా ఉత్సాహంగా ఈలలు వేస్తూ మల్లుడిని ప్రోత్సహించారు. అంతలో మెరుపు వేగంతో తన మీదకి వచ్చిన ఎత్తు కొమ్ములని ఒడిసి పట్టుకున్నాడు. మల్లుడు ఎత్తు బుసలు కొడుతూ ఒక్క ఊపు అతన్ని పైకి లేపి క్షణాలలో ప్రేక్షకుల మధ్యకు విసిరేసింది. ఆ తరువాత బరిలోకి దిగిన నగర రక్షకుడు మార్తాండకేతుడు కూడా అలాంటి దుస్థితికే పాలయ్యాడు. అప్పుడు మహారాజు జయసింహుడితో
నువ్వు మహావీరుడివి. ఆలస్యమైందుకు ఒట్టి చేతులతో పులిని చప్పిన నీకు ఈ మదించిన ఎత్తు ఏపాటిది? బరిలోకి దిగు అన్నాడు. క్షమించండి ప్రభు, నేను ఈ ఎద్దుతో పోరాడేందుకు సిద్ధంగా లేను అన్నాడు జయసింహుడు. ఇంతలో ఒక విచిత్రం జరిగింది. మహారాజు తన భుజాల చుట్టూ కప్పుకున్న ఎర్ర సాలువ ఎత్తును ఆకర్షించి దాన్ని రెచ్చగొట్టింది. ఎత్తు చుట్టూ ఉన్న వెదురు కర్రల కంచెను చెంగున తూకి అడ్డుగా ఉన్న జనాన్ని కుమ్ముతూ మహారాజు కేసి వెళ్ళింది. అది చూస్తూనే మహారాజు శిలాప్రతిమల ఆసనానికి అంటిపెట్టుకుపోయాడు. రాకుమారి భయంతో కెవ్వుమంటూ అరిచి స్పృహ కోల్పోయింది. మహారాజు పక్కన నించున్న జయసింహుడు కుప్పించి ముందుకు దూకి ఎత్తు కొమ్ములు రెండూ బిగించి పట్టుకుని దాని కుండెల మీద బలంగా తన్నాడు. ఆ దెబ్బకి ఎత్తు పక్కకు వరిగింది. అదే అదనుగా జయసింహుడు దాని ముందు కాళ్ళు రెండూ మెలిపెట్టి తలతో దాని ముట్టెను గట్టిగా ఢీకొట్టాడు. ఎత్తు చిన్నగా రంకెవేసి లేవపోయి కాళ్ళల్లో ఒకటి విరిగిపోవడంతో పక్కకి పడిపోయింది. దాని ముక్కు కోళ్ల నుంచి నెత్తురు ప్రవహించసాగింది. ఇది చూసి చుట్టూ ఉన్న జనులు జయసింహుడికి జేజేలు పలికారు. మహారాజు జయసింహుణ్ణి గుండెలకి హత్తుకుని, జయసింహ, మరొకసారి నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డు వేశావు. ఎంతో కృతజ్ఞుణ్ణి. ఈ పోటీలో నిన్ను విజేతగా ప్రకటిస్తున్నాను అన్నాడు. దానికి జయసింహుడు గంభీరంగా, అసలు బరిలోకి దిగి ఎత్తుతో పోరాడిన నేను విజేతనలా అవుతాను ప్రభూ. ముందు గాయపడిన ఎత్తుకి చికిత్స చేయించండి అన్నాడు. మహారాజు చిరునవ్వు నవ్వి, ప్రాణం రక్షించిన మహావీరుడివైన నీకు నా కుమార్తెనిచ్చి వివాహం చేసి నీ రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను. నీకు సమ్మతమేనా జయసింహ అని ప్రశ్నించాడు. అందుకు అర్హుణ్ణని తమరు భావిస్తే మృణాలినీదేవికి ఎటువంటి అభ్యంతరము లేకపోతే నాకు సమ్మతమే అని అన్నాడు జయసింహుడు. మహారాజు కుమార్తె కేసి తిరిగి చూశాడు. ఆ సరికి మూర్ఛ తీర్చుకున్న మృణాలిని తల వంచుకుని ముసిముసి నవ్వులతో తన అంగీకారాన్ని తెలిపింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, రాకుమారి మృణాలిని వివాహమాడి ఆమె తండ్రి తదనంతరం వైశాలి రాజ్యానికి రాజు కాగల అర్హత పాటలీపుత్ర యువరాజైన దీప్తివర్మకు ఉన్నట్లు తెలుస్తూనే ఉన్నది కదా. అతడు సాహసి, ధైర్యవంతుడు. ఇందుకు నిదర్శనం ఎంతో తెగువతో అంతవరకు మచ్చిక కాని గుర్రాన్ని ఎక్కి స్వారీ చేయ ప్రయత్నించడం, అందులో విఫలమవడం అనేది అతడి ధైర్య సాహసాలకు మచ్చ కాబోదు, కేవలం దురదృష్టం మాత్రమే. అలాగే తగిలిన గాయాల నుంచి పూర్తిగా స్వస్థుడు కాకుండానే మహావీరుడని అందరూ చెప్పుకునే అంగరక్షకుడు జయసింహుడిని పోటీకి రమ్మనడం అతని ఎనలేని సాహసానికి ప్రత్యక్ష నిదర్శనం. ఇకపోతే జయసింహుడి ప్రవర్తన అందుకి పూర్తిగా భిన్నం. అతడి ప్రవర్తన వైరుధ్యాల పుట్ట. అతడు భీరువో ధీరుడో తేల్చి చెప్పడం సాధ్యపడదు. యువరాజు దీప్తివర్మపై పోటీకి సాహసించలేకపోయాడు. పులితో పోరాడడం తన యజమాని రక్షణతో పాటు తన ఆత్మరక్షణ కూడా ఒక భాగంగా కనిపిస్తున్నది. అలాగే ఎత్తుతో పోరాడేందుకు ముందు బరిలోకి దిగడానికి నిరాకరించడం, ఇవన్నీ పరిశీలించినప్పుడు జయసింహుడు ఏదో అదృష్ట కారణంగా లభించిన అవకాశాలతో వీరుడన్న కీర్తి సంపాదించి అత్యున్నత స్థాయికి ఎదిగిపోయినట్లు శంకించవలసి వస్తున్నది. ఈ సందేహాలకి సమాధానము తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మహారాజా, దీప్తివర్మలో రాచరికపు హుందాతనం గాని సంస్కార లక్షణాలు కానీ లేవు. అతడు ఒట్టి అసూయపరుడు, ఇతరుల ఘనతను ఓర్వలేనివాడు. ఆ కారణం వల్లనే మచ్చిక కాని గుర్రం మీద స్వారీ చేసి అపహాస్యం పాలయ్యాడు. తగిలిన గాయాల నుంచి స్వస్థత కలగకముందే జయసింహుణ్ణి కత్తి యుద్ధానికి రమ్మనడం అతడిలోని కపటబుద్ధికి నిదర్శనం. జయిస్తే తనొక వీరుణ్ణని జయించి మహావీరుడవుతాడు. ఓడితే గాయాల వల్ల కలిగిన శరీర బలహీనత కారణమవుతుంది. ఇదంతా ఎత్తుగడే. ఇకపోతే జయసింహుడి ప్రవర్తన గురించి. మొదటి నుంచి అతడు ప్రవర్తించిన తీరులో వైరుధ్యం కానీ నిలకడ కానీ లేకపోవటం అంటూ లేదు. పులిని ఒట్టి చేతులతో ఎదుర్కోవడం అతడి ఆత్మరక్షణలో ఒక భాగం కాదు.
అతడు పిరికివాడై ఉంటే తతిమ్మ రాజభటులులాగే అక్కడి నుంచి పారిపోయి ఉండేవాడు. యువరాజు దీప్తివర్మ నడవలేని స్థితిలో ఉండి జయసింహుణ్ణి కత్తి యుద్ధానికి రమ్మనడమే ఒక పెద్ద అసంబద్ధం. ఆ సంగతి జయసింహుడికి తెలుసు. మహారాజు ప్రోత్సహించిన అతడు ఎద్దుతో తలపడేందుకు ఇష్టపడకపోవడం, దాని అకారణంగా గాయపరచడం ఇష్టం లేకని అవన్నీ గ్రహించినందువల్లే మహారాజు తన కుమార్తెను కోరి జయసింహుడితో వివాహం జరిపాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇదండి కథ. కానీ నాకెందుకో లాజిక్ మిస్ అయింది. అంటే నేనేదో మేధావినని కాదు, కథ రాసిన ఆయన చాలా ఎక్సలెంట్గా రాశారు ఈ కథ. నేను చెప్పేది ఏంటంటే జయసింహుడు ఇలా చెప్పుండాల్సింది సమాధానం. విక్రమార్కుడు జయసింహుడు అంగరక్షకుడు కాబట్టి రాజుని కాపాడటం అతని వృత్తి. సో పులి రాజు మీదకి దూకింది కాబట్టి పులిని చంపేశాడు. ఎద్దు రాజు మీదకి దూకింది కాబట్టి ఎద్దుని ఢీకొన్నాడు. అతను అంగరక్షకుడిగా తన వృత్తిని తను పాటించాడు. మిగిలిన విషయాలు అతనికి అనవసరం అని చెప్పుంటే ఇంకా బాగుండేది కదూ. సరేనండి, ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయటం. చేశారు కదా, సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేస్తే నేను కథ అప్లోడ్ చేయగానే మీకు వస్తుంది. మీకు నాకు మధ్య బంధం అలాగే నిలబడుతుంది. లేకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను మర్చిపోయే ఛాన్స్ ఉందండి. ప్లీజ్ నన్ను మర్చిపోవద్దు. నా పేరు దివ్య. ఉంటాను. నమస్తే.